స్వామి, బయలుదేరదామా? కొంచెం టైం ఉందిలే. నీ పేరేమిటి? కుమారస్వామి. అవునవును, నీ తల్లిదండ్రులకు చాలా కాలం వరకు సంతానం కలగకపోతే పళనిస్వామికి మొక్కుకుంటే నువ్వు పుట్టావు. అందుకనే నీకు కుమారస్వామి అని పేరు పెట్టారు. కానీ నీకు మాత్రం దేవుడంటే నమ్మకం లేదు. పాపం నీ స్నేహితుడు ముత్తుస్వామిని నన్ను కలవకుండా చేశావు. ఆ, మా అమ్మా నాన్నలకు చాలా కాలం దాకా సంతానం కలగలేదని, మా స్నేహితుడి పేరు ముత్తుస్వామి అని మీకెలా తెలుసు? నాకన్నీ తెలుసు. విభూతి ఇస్తాను, పెట్టుకుంటావా? అన్నీ తెలుసు అంటున్నారు. నాకు విభూతి పెట్టుకోవడం ఇష్టం ఉండదని తెలీదా? తెలుసు, కానీ ఎందుకు ఇష్టం లేదో తెలుసుకుందామని. నాకు దేవుడంటే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? అది నా వ్యక్తిగతం. ఓహో, వ్యక్తిగతమా? నిన్ను కొన్ని వ్యక్తిగత విషయాలు అడగాలనుకున్నాను. అడగనులే. అడగండి. ఇష్టమైతే చెప్తాను, లేకపోతే లేదు. వడలు ఎప్పుడైనా తిన్నావా? వడలు తినని వారు ఎవరైనా ఉంటారా? నేను చెప్పేది మీ అమ్మ చేసిన వడలు. నాకు అమ్మే లేదు. ఇక అమ్మ చేసిన వడలెక్కడా? అమ్మ లేకుండానే నీవు ఈ లోకంలోకి వచ్చావా? నీకు 4 ఏళ్ల వయస్సులో మీ అమ్మ చనిపోయింది. అది గుర్తుందా? ఆ, లీలగా గుర్తుంది. నీకు 3 ఏళ్లున్నప్పుడు నీ కోసం మీ అమ్మ వడలు చేస్తుంటే నీవు వెనక నుంచి వెళ్ళి ఆమె మెడను 2 చేతులతో పెనవేసుకున్నావు. గుర్తుందా? 4 ఏళ్లప్పుడు అమ్మ చనిపోవటమే గుర్తులేదంటుంటే 3 ఏళ్లప్పటి సంగతి ఏం గుర్తుంటుంది? ఆ సంగతి గుర్తుండకపోవచ్చు, కానీ మీ అమ్మ మెడను పెనవేసుకున్నప్పుడు నీ కుడి చేయి సలసల కాగుతున్న నూనె బాణంలో పెట్టావు. అప్పుడు నీ కుడి చేతికి పెద్ద గాయమై తరువాత పెద్ద మచ్చ ఏర్పడింది. దీన్నెలా మర్చిపోగలవు? ఇదేమిటి? ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్టయింది. ఇంకా ఆ బాధ ఉండదులే. ఏ బాధ? నీ కుడి చేతికి గాయమై దాదాపుగా 40 సంవత్సరాలైనా అప్పుడప్పుడు భరించలేనంతగా మంట, సలపరింత వస్తూ ఉంటాయి కదా. అందుకే నీకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాను. ఇక ఆ బాధ పూర్తిగా నివారణమైంది. ఇ- ఇవన్నీ మీకెలా తెలుసు? ఇందాకనే చెప్పానుగా నాకన్నీ తెలుసని. ఇదేమిటి? ఈయన మాటలకు లొంగిపోతున్నాను. అవును, ఈయన మాటలకు లొంగిపోకూడదు. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఆహా, ఏం లేదు. ఆ, మీ వయస్సు ఎంత? అంటే నీ ఉద్దేశం? ఇప్పుడు మీ వయస్సు ఎంత అని అడుగుతున్నాను. ఈ దేహానికైతే 21 ఏళ్ళు. మరి 21 ఏళ్ల వారైన మీరు 40 ఏళ్ల క్రితం జరిగిన సంగతులు కళ్లకు కట్టినట్టు ఎలా చెబుతున్నారు? ఇదేం నాటకం? జగన్నాటకం. మాటల గారడి, చేతల గారడి కాదు. 40 ఏళ్ల క్రితం జరిగిన సంగతి మీకెలా తెలిసిందో చెప్పండి. అప్పుడు నేనున్నాను కనుక. 21 ఏళ్ల వ్యక్తి 40 ఏళ్ల క్రితం ఎలా ఉంటాడు? అసాధ్యం. అసాధ్యాలను సుసాధ్యాలు చేయటమే ఈ అవతార తత్వం. హ, అవతార తత్వం. ఆ అవతార తత్వం ఏంటో పూర్తిగా బయట పెట్టండి. నీకు కనువిప్పు కలిగించటానికి చెబుతున్నాను. నేను సృష్టి ఆది నుంచి ఉన్నవాడిని. అసలు ఈ సృష్టి నా సంకల్ప రూపమే. నేను కాలాతీతుడిని, అన్ని యుగాలలో ఉన్నవాడిని. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఉండేవాడిని. నేను భగవంతుడను. మీరు భగవంతుడా? 2 మ్యాజిక్లు చేసి భగవంతుడని చెబితే నమ్మేంత వెర్రివాణ్ణి కాదు. అట్లా అయితే మ్యాజిక్లు చేసే వాళ్ళంతా భగవంతుల్లేగా. కుమారస్వామి, నీ ఆలోచనా పరిధి అంతే. విభూతిని సృష్టించిన వాళ్ళు, ఏవేవో వస్తువులను సృష్టించిన వాళ్ళు అందరూ భగవంతుళ్ళవుతారా? నాస్తికులుగా చలామణి అవుతూ దేవుడు లేడని బల్లగుద్ది వాదిస్తూ తిరిగే మీరంతా కాస్త బుర్ర ఉపయోగించండి. ఆ మ్యాజిక్లు చేసేవాళ్ళు సృష్టించిన వస్తువులను పర్మనెంట్గా మీకు ఇచ్చేయమనండి. అప్పుడు వారి అసలు బండారం బయటపడుతుంది. వాళ్ళెందుకు ఇస్తారు? సృష్టించి చూపిస్తారు అంతే. మరి నా చర్యలన్నీ మ్యాజిక్ అంటున్నారు. నేను సృష్టించిన లాకెట్లు, ఉంగరాలు, లింగాలు, అలా ఎన్నో వస్తువులు చెక్కు చెదరకుండా ఉన్నాయి. శివలింగాలు వంటివి నిత్య పూజలు అందుకుంటూ వాళ్ళకి రక్షణ కవచంలా నిలుస్తున్నాయి, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాయి. మరి ఆ తేడా గమనించే విజ్ఞత కూడా లేదా మీకు? అడ్డదిడ్డంగా ప్రతిదీ వివాదాస్పదం చేసి పబ్బం గడుపుకోవటమేనా? అవును, నిజమే కదా. మ్యాజిక్ చేసేవాళ్ళు వాళ్ళు సృష్టించినవి మనకివ్వరు, కేవలం చూపించి తీసేసుకుంటారు. కుమారస్వామి, వేరే వాళ్ళ విషయాలు వదిలేసి, వ్యానులో నీ కళ్ళ ముందే లడ్డూలను సృష్టించాను. నువ్వు తిన్నావు. నీ స్నేహితుడు ముత్తుస్వామితో ఆ లడ్డూలు అమృతంలా ఉన్నాయని, మరోటి తినాలనిపించిందని అన్నావు. మళ్ళీ అంతలోనే గొప్ప స్వీటు షాపు నుంచి తెప్పించి ఉంటారని చెబుతూ
గారడీవాడి పాము కథ చెప్పావు. ఆ సంగతి నాకన్నీ తెలుసని చెప్పానుగా. పెట్రోలు లేకుండా వ్యాన్ని ఇన్ని మైళ్ళు నడిపించినా నీకు నమ్మకం కుదరలేదు. వాటర్ ఆఫ్ ఇండియా అంటూ ఒక్క మాటలో కొట్టిపారేశావు. బాబా అది ఇదంతా ఎందుకు చెబుతున్నానో తెలుసా? 21 ఏళ్ల వయస్సున్న ఈ దేహానికి 40 ఏళ్ల క్రితం జరిగిన సంగతి ఎలా తెలిసిందని అడిగావు కదూ, అందుకని చెబుతున్నాను. నేను లేని ప్రదేశం, నేను లేని సమయం లేదని నొక్కి వక్కాణించటానికి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా? అడుగు. సంశయాన్ని దాచుకోకూడదు, ముఖ్యంగా భగవంతుడి విషయంలో. మీరు దేవుడు అంటున్నారు, దేన్నైనా సృష్టించగలను అంటున్నారు. మరి మీరు సముద్రమంతా పెట్రోల్ను సృష్టించి ప్రపంచానికి కానుకగా ఇవ్వొచ్చుగా? సృష్టించలేదని ఎందుకు అనుకుంటున్నావు? సృష్టించాను. 7 సముద్రాలంతా సమృద్ధిగా సృష్టించాను. సృష్టించి భూగర్భంలో అపారంగా నిక్షిప్తం చేశాను. సృష్టించింది భూమిలో పెట్టడం ఎందుకు? అందరికీ అందుబాటులో ఉంచితే శ్రమ లేకుండా అనుభవించేవారు కదా. అనుభవించేవారే. నీలాంటి సంశయాత్మకుడు ఇది పెట్రోలు అవునో కాదో తేలుద్దామని అగ్గిపుల్ల గీసి పడేశాడనుకో, యావత్ ప్రపంచమే భస్మమైపోతుంది. అంతేకాదు, పెట్రోల్ని ఓపెన్గా ఉంచితే ఆవిరై వాతావరణ కాలుష్యానికి మూల కారణమవుతుంది. కనుక భగవంతుని విచక్షణా శక్తిని తక్కువగా అంచనా వేయకు. భగవంతుడు సర్వజ్ఞుడు కనుకనే దేనిని ఎక్కడ సృష్టించాలో, ఎలా భద్రపరచాలో అన్నీ తెలిసే సృష్టిస్తాడు. లోకంలో ఎందరో ఎన్నో లీలలు చేస్తూ ఎన్నెన్నో మోసాలకు పాల్పడుతున్నారు. మరి నిజానిజాలు తెలుసుకోవడం ఎలా? భగవంతునితో సంబంధం పెట్టుకోవాలి, బోధనలను పాటించాలి. అందుకనే మీరు నా దిశగా 1 అడుగు వేయండి, నేను 10 అడుగులు వేసి వచ్చి ఆదుకుంటానని పదే పదే చెబుతున్నాను. 1 అడుగు వెయ్యరు, భగవంతుని నమ్మరు. ముప్పొద్దులా భగవంతుని తిట్టుకోవటంలోనే మీ బ్రతుకులు తెల్లారుతున్నాయి. ఏం మాట్లాడవేం కుమారస్వామి, నీ సంగతే తీసుకో. 40 ఏళ్ల క్రితం జరిగిన